కానీ ఇక్కడ మీరు సమ్మె ఆర్టీసీ ఈ ఈ అంశాలు ఈ సమస్యలు మీరు ప్రభుత్వం ముందు పెడుతూ సమ్మెకి వెళ్తున్నారా? అవునండి. ప్రభుత్వం మీరు నోటీస్ ఇచ్చిందా? ఇచ్చాం. ఏం స్పందన ఏమొచ్చింది అక్కడ నుంచి? ఇంతవరకు మేము జనవరి 27వ తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇచ్చామండి. అంటే సమ్మె నోటీసు ఏకదమని ఇవ్వలే. మేము ఈ ప్రభుత్వానికి ఒక సంవత్సరం చిల్లర, ఒక సంవత్సరం 12-13 నెలలు సమయం ఇచ్చిన తర్వాత వివిధ రూపాలలో మా యొక్క నిరసనలను తెలియజేశాము. బ్లాక్ బ్యాడ్జీలు పెట్టాము, సామూహిక నిరాదీక్ష ఇంద్రపార్క్ దగ్గర చేశాము. తర్వాత జిల్లా కలెక్టర్లకు అందరికీ వినతి పత్రం ఇచ్చాము. తర్వాత చలో బస్ భవన్ కార్యక్రమం పెట్టాము. 3-4 సార్లు రవాణా శాఖ మంత్రిని కలిశాము. స్వయంగా ముఖ్యమంత్రి గారిని కూడా మా సిపిఐ పార్టీ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు గారు వారి నివాసంలో, ముఖ్యమంత్రి గారి నివాసంలో కార్మిక సంఘాల అన్ని ట్రేడ్ యూనియన్స్, కార్మిక శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళందరితో సమావేశం పెట్టాడు ఒక 6 నెలల క్రితం. పెడితే నేను కూడా ఆ సమావేశానికి అటెండ్ కావడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా నేను డైరెక్ట్గా ఆర్టీసీ కార్మిక సమస్యలు వస్తూ మరి వివరించడం జరిగింది. వారు కూడా సానుభూతితో దానికి సానుకూలంగా స్పందించి వెంటనే ముఖ్యమంత్రి గారి గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో, అంతమంది ట్రేడ్ యూనియన్ నాయకుల సమక్షంలో నేను ఒకటే ఈ సమస్యలను చెప్పుకుంటూ, యూనియన్లు ఈ లేకపోవడం వలన కార్మికులలో వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి దిక్కు లేదు, చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్, చావులకు కారణాలు అవుతున్నారు అని అంటే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి యూనియన్లు ఉండాల్సిందే, ఖచ్చితంగా దుఃఖం వచ్చినా బాధ వచ్చినా ఎవరు చెప్పుకుంటారని వారే స్వయంగా అని యూనియన్లను అనుమతిస్తామని చెప్పి ఇప్పటికీ 6 నెలలు అవుతుంది. ఒక గౌరవ శాసనసభ్యుని సమక్షంలో, అంతమంది ట్రేడ్ యూనియన్ నాయకుల సమక్షంలో చెప్పి కూడా ఒక ముఖ్యమంత్రి గారి ఈ మాటకు కూడా మరి అమలు చేయకపోతే మరి మేము ఇంకేం చేయాలి చెప్పండి? ఎవరి దగ్గర పోవాలి? మేము రకరకాలుగా బతిలాడాము, విజ్ఞప్తి చేశాము. మరి ఇంకొక పక్క ముఖ్యమంత్రి గారు అంటున్నారు, మీరు ఎలాంటి ఉద్యమాలు చేయకండి, నిరసనలు చేయకండి, నేరుగా వచ్చి కలవండి, మీ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారే మరి అంటున్నారు కదా. మాకు కూడా ముఖ్యమంత్రి గారే విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, అపారమైనటువంటి అభిమానం కూడా ఉంది. ఎందుకంటే వారు ముఖ్యమంత్రి కావాలని, ఆ ప్రభుత్వం రావాలని, ఈ ప్రభుత్వంకి వ్యతిరేకంగా మేము పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు మారుతాయి, మాకు ఒక మంచి అదవుతుందని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఎప్పటికీ ఉండాలనే ఉద్దేశం మీదనే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేసినాం. కానీ మరి మమ్మల్ని ఎందుకు దూరం పెట్టుకుంటున్నారు ఈ ముఖ్యమంత్రి కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? మేము చేసిన తప్పేంటి, మేము చేసినటువంటి నేరం ఏంటి? ఇలా దీనికి ఒక్కటే కారణమని మేము వస్తున్నాం. మాకు ఆర్టీసీలో భూలోకంలో లేవండి. మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్టీసీలో మేము భూలోకంలో లేము, మేము యమలోకంలో ఉన్నాం. ఇప్పుడున్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ గారు మా సమస్యల పట్ల ఎవరు చెప్పుకుందామని కూడా మాకు అవకాశం ఇవ్వట్లేదు, సమస్య పరిష్కారాన్ని కూడా చొరవ చూపెట్టలేదు. కాబట్టే ఈరోజు మేము యమలోకంలో ఉన్నట్టుగా భావిస్తున్నాం. ఆ యమలోకంలో ఏ విధమైన శిక్షలు ఉంటాయో ఆ యమలోకంలో శిక్షలే ఇప్పుడు మా ఆర్టీసీ కార్మికులు భూలోకంలో అవలంబిస్తున్నారు, వాటిని భరిస్తున్నారు. ఎక్కువ చెప్తున్నట్టుంది. ఎక్కువ ఏమి లేదు, మీరు ఎక్కువ అంటే యమలోకం అంటున్నారు ఒకసారి, అంతా అన్ని కష్టాలు, అంత అధికారం అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా లీవ్ ఇస్తే శవం పక్కన ఫోటో తీసి లీవ్ అడిగితేనే లీవ్ ఇస్తున్నారు. ఎవరైనా బంధువులు చనిపోతే లీవ్ అడిగితే శవం పక్కన ఫోటో తీసి సెల్ఫీ తీసి మాకు పంపినప్పుడు సెలవు శాంక్షన్ చేస్తారంటే ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలండి? ఇలా కండక్టర్లకు, డ్రైవర్లకు విపరీతమైనటువంటి ఆరోగ్యాలు మొత్తం నాశనం అవుతున్నాయి. ఇదే ఎండి గారు ఏమంటారు, ఈ ఆరోగ్యాల మీద గ్రీన్ హెల్త్ ఛాలెంజ్ అని పెడుతున్నాడు. మీరు అసలు కార్మికులకు విశ్రాంతి లేకుండా ఎక్కువ కిలోమీటర్లు పెంచేసి 16 గంటలు 18 గంటలు వారితో డ్యూటీ చేయించుకుంటూ చట్టవ్యతిరేకంగా డ్యూటీలు చేసుకుంటా వాళ్ళకు ఉద్యోగాలు, మన ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యే విధంగా వాళ్ళకు వాటితో ఉద్యోగాలు డ్యూటీ చేపిస్తూ మరి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలంటే ఎట్లా సాధ్యపడుతుందండి? కనీసం రెస్ట్ ఉండాలి కదా వాళ్ళకు. చట్ట ప్రకారంగా 9 గంటలకు 9 గంటల రెస్ట్ ఉండాలి డ్యూటీకి మధ్యన. ఎక్కడుందండి? లేదు. 3 గంటలు కూడా రెస్ట్ ఉండలేదు. ఇలా ఈ కర్నూలు డ్యూటీ ఉందండి, హైదరాబాద్ డిపోలో ఒక సర్వీస్ తీసుకుంటే కర్నూలు డ్యూటీ ఉంటుంది, అది కేవలం 45 మినిట్స్ మాత్రమే రెస్ట్. ఆ డ్రైవర్ కండక్టర్లు ఎక్కడ పండుకోవాలి? వాళ్ళు విపరీతమైనటువంటి రెస్ట్ లేకుండా ఈ విధంగా ఉండడం వల్లనే ఈరోజు అనారోగ్యాల బారిన పడి ఇలా కార్మికులంతా ఇలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఒక పక్క ఎండి గారే చెప్తున్నారు లాభాలు వస్తున్నాయని చెప్పేసి, ఆ లాభాలు వచ్చినప్పుడు మరి మాకు జీతాలు ఎందుకు ఇస్తలేడు? ఇప్పటివరకు జీతాలు ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. ఈ రోజు వరకు అందరికి జీతాలు పడలే. ఈ రోజు వరకు కూడా మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఎందుకు ఇస్తలేరు? మాకు సిసిఎస్ నుండి, పిఎఫ్ నుండి, మా సొంత జీతాల నుంచి రికవరీ చేసిన డబ్బులు 2600 కోట్ల రూపాయలు ఈ యాజమాన్యం వాడుకుంది. మరి అవి తిరిగి ఎందుకు చెల్లిస్తలేరు మాకు?
మా డబ్బులు మీరు ఎట్లా వాడుకుంటారు? ఆర్టీసీ కార్మికుల డబ్బుతోనే ఇప్పుడు కార్పొరేషన్ నడుస్తున్నది. ఇలా యాజమాన్యం ఇంకొకటి నేను అడుగుతున్నాము, నువ్వు ఇంటికి పెద్ద అన్నప్పుడు అప్పు చేస్తావా సప్పు చేస్తావా మాకు అవసరం లేదు. మాకు ఇవ్వాల్సినటువంటి వాటిని నువ్వు ఖచ్చితంగా మీరు ఇచ్చి తీరాల్సిందే కదా. మరి 2021 మాకు ఏం వేతన సవరణ రావాలా? ఇప్పటివరకు 4 years దాటిపోయింది, ఎందుకు చేస్తలేరు మీరు? 2021 వేతన సవరణ ఇంతవరకు చేయలే. ఇప్పుడు 2025 వేతన సవరణ, మరొకటి వేతన సవరణ టైం వచ్చింది. ఈ 2 వేతన సవరణలు ఎవరు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వరు? ఇవ్వాలి కదా. ఇలా 2017లో పిఆర్సీ నామమాత్రంగా అమలు చేసి దానికి సంబంధించినటువంటి ఏరియాల్స్ కూడా ఇంతవరకు ఇవ్వలే. దానికి అలవెన్సులు 2017 నుంచి రావాల్సిన అలవెన్సులు కూడా ఇవ్వలే. ఎంత దోపిడీ అండి! ఆర్థిక దోపిడీ, శ్రమ దోపిడీ. మరి మేము ఇప్పుడు ఏ లోకాలు ఉన్నట్టు మీరే చెప్పండి. ఇప్పుడు మేము ఏ లోకం? ఆర్థిక దోపిడీ జరుగుతున్నది మా మీద, శ్రమ దోపిడీ జరుగుతున్నది. మాకు ప్రశాంతత లేదు, మాకు మనశ్శాంతి లేదు. మోయలేని పని భారాలను మూసుకుంటూ ఈ ఆర్టీసీలో పనిచేస్తుంటే మేము భూలోకంలో ఉన్నామా యమలోకంలో ఉన్నామా మాకే అర్థం కావట్లేదు. అది మీరే చెప్పాలి దయచేసి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గవర్నమెంట్ తీసుకెళ్ళినామండి. తీసుకువెళ్తే ఏమున్నది? ఎలాంటి ప్రయోజనం లేదు, ఎవరి నుంచి కూడా స్పందన లేదు. ఇలాంటి ఎన్నోసార్లు మొత్తుకొని చెప్పినాం కాబట్టి వినకపోవడం వల్లనే ఈరోజు సమ్మె బాట పట్టడానికి మరి కారకులు వాళ్ళే అయ్యారు తప్ప మాకు సమ్మె ఇవ్వాలని లేదు. ఎప్పటి నుంచి సమ్మె చేయాలి? మేము మే 7వ తారీఖు నుంచి సమ్మె చేద్దామని చెప్పేసి ప్రకటన చేసుకున్నాం. ఈ లోపల సామరస్యంగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారే, మాకు ఎవరి మీద ఆశలు లేవు, మాకు ముఖ్యమంత్రి గారి మీదనే ఆశ ఉంది, వారి మీదనే మాకు విశ్వాసం ఉంది. వారు పెద్ద మనసు చేసుకొని మా సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపెట్టి సమ్మె నివారణ చర్యలు చేపడితే మేము కూడా సమ్మెలోకి వెళ్ళకుండానే మా సమస్యలు పరిష్కారం చేసుకొని మేము కూడా. కానీ ఇక్కడ మీరు ఈ కరపత్రంలో 2 విషయాలు ఉన్నాయి. అందులో మీరు అన్నది ఆర్టీసీని విలీనం చేయడం. ఎంతవరకు వచ్చింది అది ప్రాసెస్? ఎంతవరకు వచ్చింది? అసలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని గత ప్రభుత్వము అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. తర్వాత గెజిట్ కూడా విడుదల చేసింది. చేసిన తర్వాత వాళ్ళు ఏదో కావాలని పక్క పెట్టారా, లేకపోతే వాళ్ళ పీరియడ్ అయిపోయిందని ఎన్నికల కూడా రావటం వలన సరే అదేదో దాటిపోయింది. దాన్ని వీళ్ళు పూర్తి చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. మేము అదే అడుగుతున్నాం. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పుట్టింది, ప్రభుత్వంలో మేము కూడా మిమ్మల్ని విలీనం చేస్తామని చెప్పేసి ప్రధాన డిమాండ్ అదే పెట్టారు. ఆ విలీనం చేయమంటే ఇంతవరకు 1.5 సంవత్సరం దాటిందండి. ఆ విలీనం చేయడానికి అపాయింటెడ్ ప్రకటించాలి, జీవో విడుదల చేయాలి. ఇప్పుడు ఆంధ్రలో అమలైంది, ఆంధ్రలో ప్రభుత్వంలో విలీనం కాపాడారు అక్కడ ఆర్టీసీ ఉద్యోగులంతా. మీరు కూడా సేమ్ అదే విధంగా చేయమంటున్నాం. అక్కడ ఏ విధంగానైతే అమలైందో మాకు అదే విధంగా చేయండి. అక్కడ తగినటువంటి ఏమైనా ఇబ్బందులు, ఏమైనా కొన్ని అటు ఇటు తేడాలు ఉంటే వాటిని సవరించి మా ద్వారా చర్చలు జరపండి. అక్కడ ఇక్కడ ఏమైనా ఉంటే సవరించుకొని మేము మా యొక్క విజ్ఞప్తులు, మా సూచనలు పరిగణలు తీసుకొని విలీనానికి సుముఖం చేస్తే అయిపోతుంది. కానీ దానికి ఎందుకు చొరవ తీసుకుంటూ లేదు? దీన్ని కూడా కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ఈ కార్మికుల నుంచి ఒత్తిడి బాగా పెరిగిపోయింది. తర్వాత ఈ యూనియన్లను అనుమతిస్తున్నారు, యూనియన్ పునరుద్ధరిస్తామని చెప్పారు. యూనియన్లను ఇంతవరకు దాని ప్రస్తావన తీసుకురావట్లేదు. ఇలా యూనియన్లను పునరుద్ధరించడం వలన, యూనియన్లకు గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టడం వలన ఈ ప్రభుత్వానికి కానీ, ఈ యాజమాన్యానికి కానీ, కార్పొరేషన్ కానీ ₹1 కూడా ఖర్చు లేదు, ₹1 నష్టం లేదు. మరి దీనికి కూడా ఎందుకు వెనుకాడుతున్నారు? అంటే గత ప్రభుత్వ విధానాలనే మరి మాట ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? అందుకోసమనే మేము విసిగి వేశారి ఈరోజు సమ్మె బాట పట్టడానికి ఇవన్నీ కారణాలు. మేము సమ్మెకు పోవడానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో జాప్యం చేస్తున్నందునే వాటిని వేగవంతం చేసి తొందరగా మా సమస్యల పరిష్కారం చేయించుకోవడానికే మేము ఈ సమ్మె ఆలోచన చేయడం జరిగింది తప్ప మాకు లేదు. ఒకవేళ ప్రభుత్వ వేగంగా స్పందించి వెంటనే సామరస్యంగా ఈ సమస్యలు వారు ఇచ్చిన సమస్యలే, వారు పెట్టినటువంటి సమస్యలే, అవి కాక మాకు సమస్య పరిష్కారం చేస్తే మేము కూడా సమ్మెకు పోవాలనే ఉద్దేశంలో మాకు లేదు.